Germanton Hospital pioneers in world-class orthopedic, cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. నగర్ లో సునీత అనే ఒక మహిళ మీద జరిగినటువంటి హత్య పాశవికంగా దారుణంగా ఆమె మాజీ భర్తనే చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడంతా దాని మీదే చర్చ నడుస్తుంది. ఆమె 3 months ప్రెగ్నెంట్ అని కూడా చెప్తున్నారు. రెండో వివాహం చేసుకొని ఆమె రెండో హస్బెండ్ తో ఉంటున్నది. ఫస్ట్ అతని తోటి విడిపోయింది, కంప్లీట్ గా డైవోర్స్ కూడా తీసుకుంది. 2024 లోనే తీసుకునేది డైవోర్స్ కూడా. సో ఈ పరిస్థితుల్లో ఆమెని అతను ఇంటి లోపలికి వెళ్ళి అత్యంత క్రూరంగా చంపాడు. ఆ విజువల్స్ చూస్తుంటే భయం వేస్తుంది. అసలు ఈ కేసు ఫ్యాక్ట్స్ ఏంటనేది ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ సుంకర్ నరేష్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఏంటండి ఈ కేసులో అసలు ఏం జరిగింది, తర్వాత ఇతనికి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంటుంది ఏంటో? 60 రోజుల పాటు ఒక హాస్టల్లో ఉండి మరీ మానిటర్ చేశాడు చంపడానికి అని చెప్తున్నారు. ఎవరు అడ్డం వస్తే వాళ్ళందరినీ పెట్రోల్ పోసి చంపేస్తానని పెట్రోల్ అవి కూడా తీసుకొచ్చాడు, బాటిల్స్ క్యాన్లు కూడా తీసుకొచ్చాడని చెప్తున్నారు. అసలు ఏంటి కేసు ఏంటి? దేవరకొండ మహేష్ అనే వ్యక్తి, అదేవిధంగా సునీత అనే మహిళకి 2022లో మ్యారేజ్ జరిగింది. మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళిద్దరూ కూడా కెనడాకి వెళ్ళడం జరిగింది. కెనడాలో ఉన్న తర్వాత కూడా వాళ్ళ యొక్క తల్లిదండ్రులు వాళ్ళు చెప్పే ప్రకారం ఏంటి అంటే కనుక మొదటి నుంచి కూడా మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా కొద్దిగా గొడవలు పడటం జరిగింది. దానికి సంబంధించి ఆమె ఇండియాకి వచ్చేయడం జరిగింది. ఇండియాకి వచ్చేసిన తర్వాత అతని మీద ఇక్కడ డొమెస్టిక్ వైలెన్స్ కేసు, అదేవిధంగా గృహహింస కేసు ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి సదర్ పోలీస్ స్టేషన్లో, అదేవిధంగా లోకల్ కోర్టులో కూడా పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి పోలీసు వాళ్ళు కేసు రిజిస్టర్ చేసిన తర్వాత అతనికి లుక్అవుట్ సర్క్యులర్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. మొత్తం అన్ని ఎయిర్పోర్ట్స్కి, అదేవిధంగా పోర్ట్స్ కూడా చేసిన తర్వాత అతను ఇండియాకి వచ్చిన తర్వాత అతన్ని ఆ లుక్అవుట్ సర్కిల్ ఆధారంగా పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత కూడా అతను రిటర్న్ తిరిగి ఇంకా కెనడా వెళ్ళలేదు. సో ఈ కేసులకు సంబంధించి రద్దు అవడం వల్ల యాక్చువల్గా పాస్పోర్ట్ రద్దు అవడం కాదండి, పాస్పోర్ట్ను కోర్టులో సరెండర్ చేపిస్తారు. మొదటి కారణము. రెండోది ఏంటి అంటే కనుక ఈ లుక్అవుట్ సర్క్యులర్ జారీ చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళాలి అంటే కనుక కోర్టు అనుమతిని తప్పనిసరి. ఎందుకంటే కనుక ఇప్పుడు అబ్స్కాండింగ్ ఏదైనా సరే ఒక వ్యక్తి మీద ఒక కేసు రిజిస్టర్ కాబడినప్పుడు అతని యొక్క ప్రాథమిక విధి ఏంటి అంటే కనుక విచారణకి అందుబాటులో ఉండాలి, కోఆపరేట్ చేయాలి. సో ఆబ్వియస్ ఇక్కడ లుక్అవుట్ సర్క్యులర్ ఎందుకు ఇష్యూ చేస్తారు అని అంటే కనుక ఎవరైనా ఒక వ్యక్తి ఇక్కడ నేరం చేసి తప్పించుకుని బయట దేశానికి వెళ్ళిపోయినా, లేదు అని అంటే కనుక బయట దేశంలో ఉన్నా కూడా అతను ఎప్పుడు ఇండియాలోకి వచ్చినా కూడా అది ఎయిర్పోర్ట్స్ ద్వారా కానీ వాటర్ రేవుల ద్వారా కానీ సదరు ఇమిగ్రేషన్ అధికారులకి ఏ పోలీస్ స్టేషన్లో అయితే కనుక కేసు నమోదైద్దో సదరు డీసీపీ ద్వారా ఒక లెటర్ అనేది పంపించడం జరుగుతుంది. ఇతని యొక్క పాస్పోర్ట్ నెంబరు, ఫోటో ఇవన్నీ ఉంటాయి అనమాట దాంట్లో. అతను దిగ్గానే సంబంధించిన ఇమిగ్రేషన్ అధికారులు ఏం చేస్తారంటే కనుక కేసెస్ కానీ వారెంట్స్ కానీ ఏమైనా ఉన్నాయా అని చెక్ చేసిన తర్వాత ఒకవేళ లుక్అవుట్ సర్క్యులర్ ఉంటే కనుక అతని పక్కని కూర్చోబెట్టడం జరుగుతుంది. సదరు అధికారులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సదరు పోలీసు అధికారులు వచ్చి అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లడం జరుగుతుంది. సో సంబంధించిన మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసినప్పుడు ఆబ్వియస్లీ అది 7 సంవత్సరాలకు లోపడినటువంటి కేసు అయితే కనుక అతనికి బెయిల్ బాండ్స్ ఫర్నిష్ చేయమని చెప్పి ఆర్డర్స్ ఇచ్చి అతని యొక్క పాస్పోర్ట్ని సరెండర్ చేయమని చెప్పి సదరు జడ్జి వారు చెప్పడం జరుగుతుంది. ఎందుకు అనంటే కనుక మళ్ళీ అతను బయటికి పారిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి. సో ఆబ్వియస్లీ పాస్పోర్ట్ అనేది కోర్టులో సరెండర్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత జాబ్కి వెళ్ళాలన్నా దేనికి వెళ్ళాలన్నా కూడా ఇబ్బంది. దాని తర్వాత 2024లో వీళ్ళకి విడాకులు అయినాయి అని చెప్పి కూడా మనకు తెలుస్తుంది. దాని తర్వాత 2025లో కూడా ఈ సదరు మహిళ వేరే వ్యక్తిని మ్యారేజ్ చేసుకుని వనస్థలం సంబంధించి ఒక అపార్ట్మెంట్ 4th floor లో ఉంటుంది అని చెప్పి కూడా తెలియడం జరుగుతుంది. ఇది జరిగిన తర్వాత అప్పటి నుంచి కూడా ఆమె ఇప్పుడు 3 months ప్రెగ్నెంట్ అని కూడా చెప్తున్నారు. ఇతను ఎవరైతే కనుక ఉన్నారో అతను ఈమె తన యొక్క జీవితాన్ని నాశనం చేసింది, తన యొక్క భవిష్యత్తుని, బంగారు భవిష్యత్తు లేకుండా చేసింది, కెనడా వెళ్ళకుండా చేసింది. ఇతని జీవితం అంతా కూడా కోట్ల చుట్టూ వాటి చుట్టూ తిరగడానికే సరిపోతుంది. అదేవిధంగా ఈమె మాత్రము వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకుని ఆనందంగా ఉంటుంది అని చెప్పని ఆమె మీద కోపంతో, కక్షతోటి ఆల్రెడీ ఒక 1-2 నెలల నుంచి రెక్కి నిర్వహించి ఆ నియర్ బైనే ఉంటూ ఒక బ్యాగ్లో 2 కత్తులు, పెట్రోల్ బాటిల్స్, సంబంధించిన ఆయుధాలన్నీ కూడా పట్టుకుని వెళ్ళి ఆమెను విచక్షణారహితంగా పొడిచి చంపి బాత్రూంలోకి వెళ్ళి గడబెట్టుకోవడం జరిగింది అతను. సో ఈ విధంగా జరిగిందండి. అయితే ఫ్యాక్ట్స్ ఇక్కడ ఇటువంటి శిక్షలు ఉంటాయి అంటే కనుక ఆబ్వియస్లీ చేసింది మర్డర్ కాబట్టి అది అంటే ఒక భార్య భర్తను చేసినా, భర్త భార్యను చేసినా, లేదు అంటే కనుక ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ఎవరు చేసినా కూడా మర్డర్ కేసు అనేది నమోదు అవడం జరుగుతుంది. అయితే ఈ కేసు సంబంధించిన కోర్టులో నిలబడాలి అని అంటే కనుక ఐ విట్నెస్ ఎవరున్నారు, ఆబ్జెక్ట్స్ ఏమున్నాయి, సో ప్రైమరీ ఎవిడెన్స్ ఏమున్నాయి అనేది ఎట్ ది టైమ్ ఆఫ్ ది ట్రయల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుందండి. ఎందుకు అనంటే కనుక ఆబ్వియస్లీ ఆమె యొక్క కేకలు విని పైన బట్టలు ఆరేస్తున్నటువంటి పేరెంట్స్ వాళ్ళు వచ్చారు.
లోపలికి వెళ్ళి ఇతను ఆమెని చంపినప్పుడు ఎవరు చూశారు ఏంటి, ఇవన్నీ కూడా మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అండి. అదేవిధంగా పంచనామా ఏ విధంగా జరిగింది ఏంటి అనేది కూడా పోలీసు వాళ్ళు చేసేటువంటి ఇన్వెస్టిగేషన్ బేస్ చేసుకుని ఈ యొక్క కేసుకు సంబంధించి శిక్ష ఏ విధంగా పడుతుంది అనేటువంటి అంశం ఆధారపడి ఉంటుంది. ఓకే అండి, చూద్దామండి ఏం జరుగుతుంది అనేది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.